ఇప్పుడు ఇంకొక బ్యాచులర్, తన మ్యారేజ్ ఎలా జరిగింది? సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానించుండగా కన్నులెత్తి చూచినప్పుడు, ఇప్పుడు ధ్యానించుచుండగా అంటే తన యొక్క ధ్యానం అంతా దేని మీద ఉంది? అమ్మాయి మీద కాదు. తన పొలంకి వెళ్ళాడు. పొలంకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. లేదా ఇంకో మాటలో తను దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తున్న సందర్భంలో తన కోరికలు ఏవీ లేవు, తన చాయిసెస్ ఏవీ లేవు, ఇలా కావాలి అలా కావాలి ఏది అనుకోలేదు. సిద్ధపరచబడిన వధువును దేవుడు అలంకరించుకొని ఏం చేస్తున్నాడు? ఎలియాజరు రూపంలో తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆలోచించండి, తీసుకొని వస్తున్న టైంలో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ప్లేస్మెంట్ చూడండి. తన పొలంలో ఉన్నాడు. తన పొలంలో ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన పొలం ఉంటే పొలంలో మనం చేయాల్సిన పనులు మొదటిది ఏంటంటే, ఫస్ట్ పొలాన్ని మనం ఏం చేయాలి? ఇచ్చిన పనిని, ఇచ్చిన పరిచయం ఏం చేయాలి? సరిగా చేయాలి. ఎప్పుడైతే నీకు ఇచ్చిన బాధ్యతలను సరిగా చేస్తావో, ఆ బాధ్యతలు చేస్తున్న టైంలో రెండో మాట ప్రభు ఏమంటున్నంటే, ఆ పొలంలో తను ఏం చేస్తున్నట? ధ్యానిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుణ్ణే ఫోకస్గా పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ఇస్సాకు దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? రెబెకాని తీసుకొచ్చాడు. ఆ రెబెకా ఎంత అందగత్తి అంటే, షీఈస్ ద బెస్ట్ వైఫ్ ఎవర్ ఎ మ్యాన్ కెన్ గెట్. ఒక కామెంటేటర్ రాసిన మాట ఏం తెలుసా? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్రైడ్ ఎవర్ స్కల్ప్చర్డ్, అంటే చెక్కబడిన కన్యకగా ఇంత అందగతి ఎవరు ఉన్నారంటే తను ఎవరంటే తెలుసా? రెబెకా. ఈయన ఎత్తుకొని పోయి ఉంటే రాంగ్ చాయిసెస్ అయ్యేవి. ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు, కోటీశ్వరునికి ఒక కుమారుడు, మొత్తం కొన్ని కోట్లకు వారసుడు. అట్లాంటి ఆ కుమారుడు ఎంపిక చేసుకోవాలంటే చాలా ఎంపిక చేసుకోవచ్చు, చాయిసెస్ చేసుకోవాలంటే చాలా చాయిసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రేమ వివాహాలు ప్రయత్నించుంటే విస్తారంగా ట్రై చేసుకోవచ్చు. ఆ ధ్యానిస్తున్న వ్యక్తికి దేవుడు ఏం చేశాడు? బెస్ట్ బ్రైడ్ని ఇచ్చాడు.